యూపీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇందిరా అర్జిత్ను ఎమ్మెల్యే శంకర్ ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన అర్జిత యూపీఎస్సీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 739 ర్యాంకు సాధించినట్టు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన అభినందన సభలో అర్జిత ప్రతిభను ఆయన కొనియాడారు. దేశంలోనే ఉన్నతమైన పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన అర్జితకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్జితను ఆదర్శంగా తీసుకుని కన్నా తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి పేరు తేవాలంటూ విద్యార్థులకు సూచించారు. కాబట్టి ఇలా మంచి ర్యాంక్ సాధించి ఇలా ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎంపిక అవ్వడం చాలా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తాము. మేము అందరం కూడా ఇలా వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేయితనియనప్పటికైనా ఒక పట్టుదలతో సాధించడం మామూలుమాట కాదు. గతంలో ప్రభుత్వాలు కూడా కొందరిని ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టు కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందిని చేయితనిచ్చి అండగా నిలబడిన డాక్టర్లు, ఎంతో మంది లాయర్లు, ఇట్లా ఉన్నతమైన చదువులకు కూడా వాళ్ళు ఎంపిక అయ్యారు. కానీ ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మేము కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సివిల్ సర్వీస్ కు సెలెక్ట్ కావాలి, వాళ్ళకి అయిన వసతులను కూడా ఏర్పాటు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. చెప్పాలి ఈరోజు చాలా సంతోషం. షాద్నగర్ కు ఒక మంచి పేరు ప్రతిష్టలు సాధించి పెట్టిన అర్చిత గారిని కలుపుకోవడం జరిగింది. ఈరోజు అర్చిత చిన్నప్పటి నుంచి కూడా ఒక వారి తాతగారు నారాయణరావు గారు అంటే ఒక పేరున్న వ్యక్తి. మేమందరం కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళము, మేము కూడా ఎంతో ఆనందంగా ఉండేవారు. అందరినీ చేరదీసేవారు. వారు చిన్న వ్యాపారస్తులైనా ఆ కుటుంబంలో అర్చిత జన్మించి ఎన్నో చదువులు చదువుకొని పట్టుదలతోని ఇవాళ దేశంలోనే ఒక 739 ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఇది షాద్నగర్కే గర్వకారణం, వాళ్ళ కుటుంబానికే కాదు. కాబట్టి సమాజంలో షాద్నగర్లో ప్రతి ఇలా తల్లిదండ్రులు వాళ్ళ లక్ష్యం ఒకటే, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కన్న బిడ్డలు ప్రయోజకులు అయితే చాలు, మా జన్మకి ఇదే చాలు అన్నంతగా తాపత్రయపడుతున్న ఈ సందర్భంలో అందరికి ఇన్స్పైర్ ఇచ్చింది ఇలా అర్చిత. కాబట్టి అర్చితనే అందరు ఆదర్శంగా తీసుకొని ప్రతి పేదింటి పిల్లలు గాని ఎవరు గాని అర్చితనే ఆదర్శంగా తీసుకొని చదువుకుంటే ఇలా పట్టుదల ఉంటూ సాధించదని ఏమీ లేదు. కాబట్టి సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక పట్టుదలతో చదువుకుంటే ఇటువంటి సివిల్ సెలక్షన్స్ ఎంతైనా అయితే సాధించవచ్చు అని చెప్పి మనం ఆదర్శంగా ఇలా అర్చిత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరొకసారి అర్చితకు, వారి కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇలా సమాజానికి ఒక మంచి బిడ్డను, అంటే ఈ సమాజ సేవ చేయడానికి ఒక బిడ్డను మీరు అందించినట్టు చాలా గర్వకారంగా ఉంది. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు.